మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 15 శ్లోకము 3ను పరిశీలిద్దాం. గత శ్లోకంలో శ్రీకృష్ణుడు ఈ సంసారాన్ని ఒక తలక్రిందులుగా ఉన్న చెట్టుతో పోల్చారు. ఇప్పుడు ఆ చెట్టు యొక్క నిజస్వరూపాన్ని, దాన్ని ఎలా ఛేదించాలో వివరిస్తున్నారు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. న రూపమస్యేహ తథోపలభ్యతే నాంతో న చాదిర్న చ సంప్రతిష్ఠా అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగశస్త్రేణ దృఢేణ చిత్వా. ఈ శ్లోకం అర్థమేమిటంటే, మనం చిక్కుకున్న ఈ సంసారమనే చెట్టు యొక్క నిజమైన రూపం, దాని మొదలు చివర ఎవరికీ అంతుపట్టవు. కోరికలతో బలంగా పాతుకుపోయిన ఈ వృక్షాన్ని ఛేదించడానికి ఒరే ఒక్క మార్గముంది. అదే వైరాగ్యం, అంటే వ్యామోహం లేకపోవడం అనే పదునైన గొడ్డలిని ఉపయోగించడమే అని కృష్ణుడు చెబుతున్నాడు. ఈ శ్లోకం అర్థమేమిటంటే, మనం చిక్కుకున్న ఈ సంసారమనే చెట్టు యొక్క నిజమైన రూపం, దాని మొదలు చివర ఎవరికీ అంతుపట్టవు. కోరికలతో బలంగా పాతుకుపోయిన ఈ వృక్షాన్ని ఛేదించడానికి ఒరే ఒక్క మార్గముంది. అదే వైరాగ్యం, అంటే వ్యామోహం లేకపోవడం అనే పదునైన గొడ్డలిని ఉపయోగించడమే అని కృష్ణుడు చెబుతున్నాడు. ఈ శ్లోకంలోని భావమేమిటంటే, ఈ ప్రపంచంలోని సమస్యల మూలాలను వెతుక్కుతూ సమయం వృధా చేయవద్దు. అది అనంతమైనది. బదులుగా బంధాలకు కారణమైన వ్యామోహాన్ని వదిలించుకోవడంపై దృష్టి పెట్టాలి. సమస్యను విశ్లేషించడం కన్నా దాని నుండి బయటపడే మార్గాన్ని కనుగొనడమే వివేకం అని ఈ శ్లోకం నేర్పుతుంది. ఈ బోధనను మన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మన సంబంధాలు, వస్తువులపై ఉండే విపరీతమైన వ్యామోహమే దుఃఖానికి కారణం. ప్రతిఫలం ఆశించకుండా మన కర్తవ్యాన్ని ప్రేమతో చేయడం, దేనికి అంటకుండా ఉండటమే వైరాగ్యమనే ఆయుధాన్ని ఉపయోగించడం. ఇది మనకు శాంతినిస్తుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.